ఇదిగో డబ్బులు. కారడియా? హెడ్లైట్ పని చేయట్లేదు. అవి ఆన్ చేసి లోపు వెళ్ళిపోతాం. బ్రేకులు కూడా పడడం లేదు. అసలు అది వాడవు. దట్స్ ద స్పిరిట్. చాలా సార్. ఇచ్చేయ్. థాంక్యూ. థ్యాంక్ యూ. ఇక వెనక్కి తిరిగి చూసేదే లేదు. ఏంటది? ఇదేదో విగ్రహంలా ఉంది. ఎవరిది? ఎవడ్రా మా బాబు విగ్రహాన్ని నెరకొట్టింది? రే రండ్రా. రాయల సత్యం వాళ్ళు ఇంటికి వచ్చారన్న వాళ్ళు. ఆ సత్యం గారు మా బాబుని చంపేశాడు. వాళ్ళ ఇంటికి వచ్చాడు. మా బాబు విగ్రహాన్ని కూడా వదలరా. మూసేయండి రాళ్ళే. సార్ ఇట్స్ మిస్టేక్ యాక్చువల్లీ. అంకు కూడా జరిగింది. సార్ డబ్బులు కావాలని చెప్పారు సార్. మేడం గారు ఈ డబ్బులు ఎవడ కావాలి బే? మరి మన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? దాని తలకాయ ఆస్తి సత్యం చెప్పితే నీ తలకాయ తీసి పడవుతాను రే. అంత ఆర్టిస్ట్ కాదు సార్ నేను. సార్ బాబు మీరైనా చెప్పండి సార్. డబ్బులు ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. అయినా వాడేమైనా అంబేద్కరా గాంధీయా? మా అన్నయ్య. తన తాకట్టు పెట్టాను సార్. విగ్రహం మాత్రం కట్టించేస్తాను సార్. ఈ తలగా సార్ మా తల. ఆడాళ్ళ మీద దాదాగిరి ఏంట్రా? ఆడాళ్ళ మీద ఏంది? ఏయ్, వాళ్ళు వదిలేయ్. వాళ్ళు తప్పు చేశారు. ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు మరి. తప్పు చేసినాడికి శిక్ష పడాల్సిందే. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడుకు. హే, మ్యాచ్ అట్లా విషయం విగ్రహం తాపేయ్. అట్నా? అసలు ఈ ఊరికి దరిద్రమే ఆ విగ్రహం అంట. పగలు చూస్తే పని అవట్లేదంట, రాత్రి చూస్తే నిదట్టట్లేదంట. చెప్పరేంద్రా? వాళ్ళు ఇంట్లోదని బాబా. రేయ్, ఏంద్రా చూస్తున్నారు మడతాయిక? రేయ్, ఎవడన్నా ముందుకొచ్చాడో నా కొడుకును ఒక్క తిప్పుతానో చెయ్యి గూళ్ళోంచి బయటకు వచ్చేస్తాయి. చేరుకుంటేస్తారా? అన్ను వదిలేరా. రేయ్, అన్ను వదిలే. రే బాలు, మీరు కార్లో కూర్చొని చెప్తా. రెడీ అవగానే ఫోన్ చేయాలి. జీపీ రావణగాడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఇంకోసారి ఏమండే, ఆ అమ్మగారితో చెప్పి దిష్టి కొంచెం గట్టిగా తీయించుకోండి. మందారపురంలో తెగానేస్తున్నారు. సార్ అమ్మాయి వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు సార్. సార్ ఏంటి సార్ ఇది? లాయర్ అంటారు, క్లారిటీ ఏది? అమ్మాయి వచ్చిందంటే పక్కింటి అమ్మాయినా పనమ్మాయినా? మా అమ్మాయి వచ్చింది. క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఊరి నుంచి వచ్చింది. ఎవరు దింపారు? ఆ రమణ గారు దింపాడు. అదో క్లారిటీ. లోనికి వచ్చాడా? మా ఇంట్లో టీలు కాఫీలు ఇవ్వరు కాబట్టి లిఫ్ట్ ఇచ్చిన చేతులు లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అట్మోస్ట్ క్లారిటీ. వింటానికి ఎంత రిలీఫ్గా ఉంటుందో తెలుసా సార్? నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఆ క్లారిటీ నాకు అవసరం. వెంకటస్వామి గారితో. ఎందుకు మాట్లాడుతున్నాను? ఈ రావణ్ గారిని అరెస్ట్ చేయడానికి. ఇది క్లారిటీ అంటే. అరెస్ట్ ఎందుకు చేయాలి అసలు? అది కదా క్లారిటీ కావాల్సింది. ఆ క్లారిటీ నీకు అనవసరం.
రోడ్డు కట్టంగా నుంచున్నారేంది? దారం తప్పేరా? భోగినేని వీర వెంకట రమణ. పూర్తి పేరేంట్రా? నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగుద్ది. ఎటు తిప్పుతానో నాకే తెలియదు. ఏంట్రా తిప్పేది? వైరా వెంకటస్వామి గారితో గొడవ పడ్డామని నీ మీద కేసు. పార్టీ హౌస్లో గొడవ. ఇంట్లో ముసలాడు దగ్గర ఎంత తీసుకున్నావు ఏంది? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్కి రావడం నీకు ఏమైనా ఫస్ట్ టైమా? రెగ్యులర్గా రావటానికి నీలాగా ఉద్యోగం చేస్తున్నానా ఏంది? నా ముందు చెయ్యదులో తోలు తీసేస్తాను నా కొడక. ఈ యూనిఫామ్ తీసేయమా, కాలు తీసేస్తా నా కొడుక్కి. ఎవరిని చూసుకుని అంత బలుపు నీకు? బలుపా? మన కాలనీని చూసి బలుపు రాదు బాబాయ్. మనంతా చిరంజీవి టైపు, స్వయం కృషి. 4 రోజులు లోపలేసి తోమితే ఎవరి టైపో తెలుస్తుంది. మనం ఇత్తడికిండే ఏంది లోపల తోమటానికి? మనకి ఎవడో తలకు మాసినట్టు బెయిల్ ఇవ్వటానికి వస్తాడు. తోమటం తోయించుకోవడం అప్పుడు చెప్తా నీకుంది. సార్ రే బాలు, తలకు మాసినాడు అనగానే మ్యాచ్ చేయడానికి ఏం టైమింగ్లో వచ్చావురా? బెయిల్ తెచ్చాను సార్. నువ్వు బెయిల్ తెచ్చావా? ఎస్ సార్. ఎందుకురా? అంటే మీతో చేసిన జర్నీలో చెప్పకు, ఫీలింగ్స్ పోతాయి. ఓకే సార్. మీ బాస్ కేసు పెడతాడు, నువ్వు బెయిల్ తీసుకొస్తావు. సైడ్ బిజినెస్ సార్. సైడ్ బిజినెస్ గురించి మీరే చెప్పాలి. పానీగడ్ కేసు వేసాడా? అవును సార్. ఏం చేశానంట? అన్ని అబద్ధాలు రాశారు సార్. నిజం చేసేస్తే పోలా? ఏం పని సార్ ఫస్ట్ కేసే ఓడిపోయే కేసు ఒప్పుకున్నాడేంటి మీ జూనియర్? ఎరా గొడ్డుకారం, నిన్నే మాలా పౌరున్నోడింట్లో ఒక కొడుకు పుడితేనే అదృష్టం, 2 పుడితే కష్టం. ఆ రెండో వాడు నీలాంటి వాడైతే నికృష్టం. సార్ అది నేను ముసలోన్రా, మర్చిపోతా చెప్పని. ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న అమ్మా బాబుల్నే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. నువ్వు ఎక్కడి నుంచో కార్లేసుకుని వచ్చేస్తున్నావు ఏంటి మీ అమ్మ కోసం? ఆ పేపర్స్ది ఇదిగా, పేపర్లు ఇక్కడ ఉన్నాయి. కేసు కోర్టులో ఉంది. దొంగ కేసే. గొడవలు కావాలంటే నువ్వే కౌంటర్ వేసి కోర్టుకెళ్ళు. మనశ్శాంతి కావాలంటే సంతకం పెట్టి ఇంటికెళ్ళు. బాలు, ఎఫ్ఐఆర్ రాసింది నువ్వేగా? స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదువు. ఆగస్ట్ 2023 జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్, జూబిలీ హిల్స్, హైదరాబాద్. ఇన్స్పెక్టర్ దొరగారికి. అయ్యా, వైరా వెంకటస్వామి అనే నేను మాజీ శాసనసభ్యుడు మరియు మాజీ మంత్రి, వయసు 80 సంవత్సరాలు. నా ఇంట్లోకి గుంటూరు వాస్తవ్యుడైన వీర వెంకటరమణ సన్ ఆఫ్ భోగినేని సత్యనారాయణ ఎలియాస్ రాయల్ సత్యం ఈరోజు ఉదయం 10:20 ప్రాంతంలో ఇంట్లోకి చొరపడి మా హాల్లోని 85 ఇంచెస్ ఫుల్లీ స్మార్ట్ శాంసంగ్ టీవీని సెంటర్ టేబుల్ మీద ఉన్న హ్యాష్ట్రేతో బద్దలు కొట్టేశాడు. ఏయ్, ఏంటది? ఏయ్,
ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్ చైర్ని బయటికి విసిరేసి పానీ నువ్వు ఆక్కో. ఖరీదైన చైనీస్ క్రాకరీని నేలకేసి గోడకేసి పగలగొట్టాడు. ఇటాలియన్ సిల్వర్ వేర్ ని గెస్ట్ల కోసం ఉంచిన ఆహార పదార్థాల్ని విచక్షణ రహితంగా విసిరికొట్టాడు. డైనింగ్ హాల్లో ఉన్న కబోర్డ్ ని అందులో ఉన్న వస్తువుల్ని పగలగొట్టాడు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి అందరినీ భయభ్రాంతుల్ని చేశాడు. నా అల్లుడు శ్రీ పక్క నారాయణ గారిని వయసులో పెద్దవారనే గౌరవం కూడా లేకుండా చంప మీద కొట్టాడు. పానీ ఆ, నేను బెల్జియం నుంచి తెప్పించుకున్న 25 ఏళ్ల నాటి అతి ఖరీదైన షాండిలియర్ ని వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా చాలా కిరాతకంగా లాగి కింద పడేశాడు. ఎక్కడ పెంచారా నిన్ను? ఇంట్లోనా, గుంటూరు రోడ్ల మీద? అయినా వీడితో డిస్కషన్ ఏంటి నాన్న? ఏం కావాలంట? ఆస్తా? పానితో మాట్లాడి ఏం కావాలో తీసుకెళ్ళు. చెట్టు మీద రాయేస్తే పండు రాలుతుంది. ఇలాంటి బురదలో రాయేస్తే ఏమొస్తుంది? ఈ చెత్త మొత్తం 10 నిమిషాలు క్లియర్ చేయండి. పానీ కాయితరి అమ్మ పెట్టే 2 పెడితే గాని కడుపు నిండదు సామెత. లాస్ట్ లైన్ మర్చిపోకుండా చదువు పానీ. రాయచూర్ నియోజకవర్గ సభ్యులు నాకెంతో అభిమానంతో ఇచ్చిన బంగారంచున్న ఫోటోగ్రాఫ్ ని కూడా పగలకొట్టాడు. దీనికి సాక్షులు బసవరాజ్ సారంగపాణి, బిఏబిఎల్, బసవరాజ్ అముక్త మాల్యద. రాము, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? అసలు ఆ సంతకం ఎందుకు పెట్టానంటే నీ నాన్న కోసం అబద్ధం ఆడావు. నా కోసం నిజం ఎందుకు చెప్పాలి? గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకున్నావు. సిటీకి వచ్చి సైడ్ చేసావు. యూఆర్ జస్టిఫైడ్.
ఎవరు పెంచారంటదేంటి? ఆవిడ కదా పెంచాల్సింది. మీరే అన్నారు కదా సార్, మీ అమ్మది మీది లవ్ స్టోరీ. లవ్వా తొక్క. ఇందాక ఆవిడ సీరియస్గా కిందకు చూస్తూ ఈ చెత్త అంతా క్లియర్ చేయాలి అందు చూసావా? ఎవరనుకున్నావు చెత్త అంటే? మనమే. ఇరిగిపోయిన గాజు పెంకులు, పగిలిపోయిన పింగాణి ప్లేట్లు అనుకుంటున్నావా? ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుందిరా. రావణగాడు, నీ లైఫ్ మెరుకలు రా బాబు. అమ్మకు అక్కర్లేదు, నాన్నకు గుర్తురాడు. బయటికే ఫేర్ అండ్ లవ్లీ, లోనంతా అన్ఫేర్ అండ్ లోన్లీ. ఎలగట్లా మన బతుకులాగే.